చెప్పాలి, మీరు అందరూ మాట్లాడాలి. ఇప్పుడు అబ్నేరుకి యజమాని ఎవరు? సౌలు. అబ్నేరుకి యజమాని ఎవరు అనగా సౌలు. ఇప్పుడు అబ్నేరు యొక్క బాధ్యత ఏంటో తెలుసా? సౌలును కాపాడాలి, రాజ్యాన్ని కాపాడాలి. సైన్యాధిపతి యొక్క పని ఏంటి? మాట్లాడలేదు మీరు. మన దేశానికి కూడా సైన్యాధిపతులు ఉంటాయి. ఆ పని ఏంటి? అందరినీ కాపాడమే వాళ్ళ బాధ్యత. వాళ్ళు అక్కడ బాధ్యతగా ఉన్నారు కనుక ఇక్కడ మనం వెచ్చలవిడిగా తిరుగుతున్నాం. అక్కడ కానీ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు అబ్నేరు పరిస్థితి కూడా అంతే. అబ్నేరు ఏంటి అనగా సైన్యాధిపతి. రాజును కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, సైన్యాన్ని వ్యూహరచన చేయాలి, యుద్ధంలో గెలవాలి. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉంటే ఈలోగా దావీదు చిన్నడు పుట్టడు వచ్చాడు. చిన్నపిల్లడుగా వచ్చాడు, యవనస్తుడిగా వచ్చాడు. సౌలు చూచాడు, అడుగుతా ఉన్నాడు, ఆ పుట్టడు ఎవడురా? ఆ పసివాడు ఎవడు? అబ్నేరు. అబ్నేరు ఆ పసివాడు ఎవడు? ఇప్పుడు అబ్నేరు అంటే రాజా, నాకు కూడా ఆ పసివాడు ఎవడో తెలియదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పుట్టడు ఎవడో తెలుసా? దావీదు, యెషయా కుమారులలో ఆఖరి కొడుకు దావీదు. ఆమె హల్లెలూయా. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రాజ్యాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, రాజును కాపాడాలి. ఇది అబ్నేరు సైన్యాధిపతిగా అతనికి ఉన్నటువంటి బాధ్యత. తన యజమాని సంతోషపెట్టాలి, యజమాని తృప్తిపరచాలి, యజమానికి నమ్మకాన్ని కలిగించాలి, యజమానిని కాపాడగలగాలి. మరి అబ్నేరు ఏం చేసాడు? ఇప్పుడు జాగ్రత్తగా రండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. మరి అబ్నేరు ఏం చేశాడయ్యా? బహుకాలము దావీదు కుటుంబస్తులకి సౌలు కుటుంబస్తులకి యుద్ధం జరుగుతూ ఉంటే దావీదు చేతికి ఆ యొక్క సౌలును అప్పగించే అధ్యాయమే 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయంలో దావీదు చేతికి సౌలు అప్పగించబడినప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా దావీదా, నాయనా, నా ప్రభువా, అతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు, అతను నేను చంపను, అతను చంపి నేను దోషాగను అని చెప్పి దావీదు ఆ స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? 9వ వచనం. దావీదు, నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకమునొందినవాడు చంపి నిర్దోషుట ఎవరికి సాధ్యము? నేను అతను చంపను, అతని జోలికి వెళ్ళను. అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడే నియమించాడు. దేవుడే అతను పిలిచాడు. దేవుని చేత అభిషేకం పొందినవాడు. అతను చంపి నేను దోషి అవ్వలేను, నిర్దోషి అయిపోలేను అని చెప్పి దావీదు సౌలును చంపకుండా ఏం చేశాడో తెలుసా? దావీదు సౌలు తలకాడ కింద ఒక ఏట చదవండి మాట, కింద ఉంటుంది మాట, చదవండి. దావీదు ఏం చేసిన పని ఏంటో తెలుసా? చదువుకున్న 11వ వచనము. యెహోవా నన్ను ఆపునుగాక అంటే అతని తలకాడ అనగా సౌలు తలకాడ కింద ఈటను నేల పుట్టెను తీసుకుని మనము వెళ్ళిపోదము రమ్మని అభిషేక్తో చెప్పాను. హల్లెలూయా. దావీదు చంపక ఏం చేశాడో తెలుసా? సౌలు తలగాడి కింద ఉన్న ఈటను తీసుకున్నాడు. సౌలు తలగాడి కింద ఉన్న నీలపుట్టిని తీసుకుని దావీదు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దావీదు మేల్కొలుపుతా ఉన్నాడు సౌలుని. అయ్యా రాజా, నేను వచ్చాను, నువ్వు నిద్రపోతా ఉన్నావు. బాబు సైన్యాధిపతి, రాజుగారి సైన్యాధిపతి, బాబు అబ్నేరు, నేను వచ్చానయ్యా, ఏటను తీసుకున్నాను, నేను బొట్టిని తీసుకున్నాను, అన్ని తీసుకున్నా సరే నువ్వు ఇంకా నిద్రపోతున్నావు. రాజును కాపాడాలి, నువ్వు సైన్యాధిపతిగా, రాజుకు సంరక్షకుడిగా ఉండాలి, సైన్యాధిపతిగా రాజు యొక్క భారాన్ని కలిగి ఉండాలి, నువ్వు సైన్యాధిపతిగా. అయితే నేను వచ్చాను, వెళ్ళిపోయాను, ఆ విషయం నీకు కూడా తెలియదు అబ్నేరు అని చెప్పి ఇప్పుడు దావీదు అంటాడు అబ్నేరుతో, చదవండి, కిందకి రండి. ఇప్పుడు ఆ కిందకి దావీదు ఏం అంటున్నాడో తెలుసా? 14వ వచనం. జనులలో నేను కుమారుడైన అబ్నేరు విన్నట్లు అబ్నేరు నువ్వు మాట్లాడవా అని కేకలు వేయగా అబ్నేరు కేకలు వేసి రాజు నిద్ర లేపిన వాడు ఎవడని అడిగారు.
అందుకంటాడు నేను దావీదు, నీవు మగవాడు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు మాట, నీ యజమానుడకు రాజు నీవెందుకు కాపు కాయగా పోతివలేదు? ఓ ఎంత గొప్ప మాట! అసలు నీ మగతనం ఏమైందయ్యా? ఈ మాట అంటే మనకి ఓ పౌరుషం వచ్చేస్తా ఉంటుంది మనకి. ఇప్పుడు దావీదు అడుగుతా ఉన్నాడు, అబ్నేరు, అయ్యా నీ యజమానికి నువ్వు కాపులా కాయాలి. అయ్యో శత్రువునైన నేను వచ్చాను, శత్రువునైన నేను వచ్చి నీ తలకాడి ఉందా ఆ యొక్క ఏటను తీసుకున్నాను, నేల పుట్టిని తీసుకున్నాను, ఇన్ని తీసుకున్నా నీకు స్వయం నువ్వు నిద్రపోతున్నావు. రాజుకు కాపులా కాయవలసిన అబ్నేరు, రాజును కాపాడవలసిన అబ్నేరు, రాజుకు సంరక్షణగా ఉండవలసిన అబ్నేరు, నీవు ఏమైపోయావు? అసలు నువ్వు మగవాడు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడు ఎవరున్నాడయ్యా? నువ్వు ఈట తిప్పావంటే నీ ఈట ఎదుట ఎవరు నిలబడలేడు కదా. యుద్ధంలో నేపరి అయిన వాడు నీ వంటి వాడు ఎవరున్నాడు? అటువంటిది నీవు నీ యజమానుడకు రాజుకు నువ్వెందుకు కాపు కాయకపోతివి? ఇప్పుడు ఆగలే. అబ్నేరు తన యొక్క యజమాని సంతోష పెట్టగలిగాడా? పెట్టలేకపోయాడు. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. కనీసం యజమాను కాపాడగలిగాడా? చెప్పలేదు. నోరు చేయించాడు, మాకు ఇది 3 వచ్చి నోతే కాపాడగలిగాడా? యజమాని సంతోషం పెట్టగలిగాడా? పైపెచ్చు శత్రువు అడుగుతున్నాడు, దావీదు అడుగుతున్నాడు, నీ యజమానుడకు రాజుకి కావలాగా ఉండవలసిన నీవు ఎందుకు కాపు కాయకపోతే? అబ్నేరు తన యజమానుడకు సౌలును ఏం చేయలేకపోయాడో తెలుసా? సంతోషపెట్టలేకపోయాడు. తన యజమానుడకు సౌలును ఏమాత్రం అతను నమ్మకంగా ఉండలేకపోయాడు. అబ్నేరు ఏమాత్రం అతను సంతోషపెట్టలేకపోయాడు. చివరికి యుద్ధంలో సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత సౌలు యొక్క కుమారుడు ఇష్మాషేతు రాజు అయ్యాడు. అప్పుడైనా ఈ అబ్నేరు ఏం చేయాలో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం. నాకు 3 వ్యక్తులు కావాలి, త్వరగా 3 రండి. 2వ సమూయేలు గ్రంథం చదువుదాం. 2వ అధ్యాయం. అప్పటికే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభమవుతాయి. డబ్బులు ఊరికి రావాలైనా ఇలా చేతగా వాక్యం వినగలగా చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మాట్లాడి సరిగ్గా చదవండి. నేరు కుమారుడు అబ్నేరు సౌలు యొక్క సేనాధిపతి సౌలు కుమారుడు ఇష్మాషేతును మహానాయమునకు తోడుకుపోయి గిలాదు వారి మీదను. అలాగే సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు ఇష్మాషేతు అతడు రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత జాగ్రత్తగా వాక్యం వినాలి. ఇతను అబ్నేరు, అమ్మా నా వైపు చూడాలి. మీరు వేరే కూడా చెప్తే ఇతను ఎవరు? ఇతను చెప్పాలి. మీరు అందరూ నా వైపు చూడాలి. ఇంకా బైబిల్తో మీ పనులు జాగ్రత్త వాక్యం వినాలి. ఎవరితను? ఇతను ఎవరు అనగా అబ్నేరు. జాగ్రత్త వాక్యం వినాలి. ఈ అబ్నేరు సౌలు చనిపోయాడు. సౌలు ఇతని యొక్క యజమాని. అర్థమైందా? ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు ఇష్మాషేతు రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ అబ్నేరు ఎవరు కొమ్ము కాయాలి? చెప్పాలి, మీరు మాట్లాడా. ఇష్మాషేతు కొమ్ము కాయాలి, అవునా? ఇప్పుడు ఇతను దావీదు ఇతనికి ఏమవుతాడు? శత్రువు. జాగ్రత్త వాక్యం వినాలి. దావీదు ఇతనికి ఏమవుతాడు? శత్రువు. ఇప్పుడు శత్రువు పక్షాన్ని ఉంటాడా లేకపోతే తన యజమానుడు పక్షాన్ని నిలబడాలా? లేదు. జాగ్రత్త చెప్పాలి మీరు వాక్యాన్ని. అమ్మ చెప్పాలి, మీరు ఎవరి పక్షాన్ని నిలబడాలి? ఈ పక్షాన్ని నిలబడాలి. ఈ పక్షాన్ని నిలబడవలసినటువంటి వాడు నిలబడగలిగాడా? చదవండి మాట. జాగ్రత్తగా వాక్యం విందాం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చదువుకుందాం. 3వ అధ్యాయం
12వ వచనం చదవ 3:12 అబ్నేరు తన అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతను పంపి దేశం ఈ ఎవరిది? దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసి నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారందరూ నీ తోట తిప్పుదునని వర్తమానము పంపెను. ఓ నీచుడైన అబ్నేరు, జాగ్రత్త వాక్యం వినగలగాలి. తనకు కొమ్ము కాయవలసిన వాడు, యజమానుడు విశ్వాసకు లోబడవలసిన వాడు అబ్నేరు ఏం చేసినో తెలుసా? జాగ్రత్తగా వినాలి. అబ్నేరు తన యజమాని విడిచిపెట్టి తన యజమాని విడిచిపెట్టి దావీదు చేతులు, జాగ్రత్తగా వినాలి, శత్రువు దావీదు చేతిలో చేయి వేస్తుంటే ఉన్నాడు. అయ్యా దావీదు, నా పక్షమున్న వారందరినీ కూడా నీ పక్షాన తిప్పేస్తారు. ఎంత మోసగాడు ఈ అబ్నేరు! నువ్వు ఎవరి ప్రక్కన నిలబడాలి? ఎవరి ప్రక్కన నిలబడ్డా? ఎవరి ప్రక్కన నువ్వు? నీ యజమాని ఎవరు? సౌలు కాదా? సౌలు చనిపోయిన తర్వాత నీ యజమాని ఎవరు? ఇష్పాషేతు కదా. ఇష్పాషేతు దగ్గర నిలబడవలసిన నీవు, ఇష్పాషేతు దగ్గర ఉండవలసిన నీవు నీ శత్రువైన దావీదు చేతిలో నువ్వు ఎలా కలిపో? పైపెంచడం ట్విస్ట్ చెప్తే నువ్వు చేతిలో చేయి కలిపేసావు, మంచిదే. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినాలి. అమ్మా, క్లోజ్ చేసానా మాట్లాడ అరే నాకు నిలబడతావు సారి మరి చెప్పండి. నీ మూడ్ బాగలేదు, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ యొక్క దావీదుతో శత్రువు చేతిలో చేయగలిపాడు. ఈ అబ్నేరు ఎంత బుద్ధిహీనుడో చెప్పనా? నీ సైన్యాధిపతి యోవాబు అయితే, అబ్నేరు అయితే దావీదు కూడా సైన్యాధిపతి. దావీదు కూడా ఎవరున్నారు చెప్పాలి మీరు? దావీదుకి ఎవరున్నారు? సైన్యాధిపతి ఉన్నాడు. ఇతని పేరేంటి? యోవాబు. ఇతని పేరేంటి? ఇప్పుడు నేను అర్థంలో ఇన్ని సంవత్సరాలు ప్రతి కష్టములో దావీదుతో ఉన్నవాడు ఎవరు? ఇన్ని సంవత్సరాలు కష్టంలో ఉన్నది ఎవరు? చెప్పాలి, మాట్లాడాలి. అమ్మా, నా వైపు చూడండి. అమ్మా, ఇన్ని సంవత్సరాలు కష్టంలో ఉన్నది ఎవరు? యోవాబు. బాధలో ఉన్నది ఎవరు? ఇబ్బందిలో ఉన్నది ఎవరు? శోధనలో ఉన్నది ఎవరు? ఆ దావీదుకు అండగా నిలబడింది ఎవరు? ఇప్పుడు ఈ అబ్నేరు ఎంత మెచ్చుడో తెలుసా? ఇప్పుడు ఏదో అవసరం కొరకు చేయగలిగితే యోవాబుని విడిచిపెట్టుకుంటాడో దావీదు? చెప్పలే. అమ్మ, అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, చెప్పండి, మాట్లాడ. అసలు విడిచిపెట్టుకుంటాడో దావీదు? చెప్పాలి. మరి నువ్వు ఎందుకు చేయగలిపో? పాట ఇస్తున్నారని పరాయి సంఘానికి వెళ్తున్నావు, అక్కడ సేవకుడు చేర్చుకుంటాడు అనుకుంటున్నావా? ప్రార్థన ఇస్తున్నారని చెప్పి ఆ సంఘానికి వెళ్ళిపోతున్నావు, ఆ సేవకుడు చేర్చుకుంటాడు అనుకుంటున్నావా? అక్కడ ఆత్మీయులు లేరా? అక్కడ విశ్వాస వీరులు లేరా? అక్కడ సేవకు అండదండగా నిలబడిలో లేరా? అక్కడ పాటలు పాడేవారు లేరా? అక్కడ ప్రార్థించేవారు లేరా? అక్కడ సువార్త చాటేవారు లేరా? అక్కడ ప్రవచించేవారు లేరా? ఆ సేవకుడితో కష్టపడేవారు లేరా? నువ్వేదో పాట ఇక్కడ ఇవ్వలేదని, లేకపోతే ప్రార్థన ఇవ్వలేదు అని, ఎక్కడ విలువ లేదు అని, ఎక్కడ ఏమీ లేదని చెప్పి వెళ్ళి పరిగెత్తి ఆ సేవకు పరిగెత్తున్నావు. నీకు విలువ ఉంటుందా? మాట్లాడవే, పింపర్ ఆఫ్ సైలెన్స్. ఎంతమంది యజమానులు సంతోష పెడతా? చివరికి సౌలును సంతోష పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇష్పాషేతు తన కుమారుడు సంతోష పెట్టాడా? ఇష్పాషేతుకు సంతోష పెట్టాడా? ఇప్పటికి 2 యజమానులు అయిపోయారు. సౌలుని సంతోష పెట్టలేకపోయాడు, అలాగే ఇష్పాషేతును కూడా సంతోష పెట్టలేకపోయాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి మాట ఇచ్చాడు? చెప్పాలి, ఎవరికి వెళ్ళి మాట ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు చెప్తే ఇప్పుడు నేను అంటే జాగ్రత్తగా. ఇప్పుడు ఇతను ప్లాన్ ఏంటి సార్? నేను ప్లాన్ ఇతను గిట్టేసి ఇతను స్థానానికి వచ్చాయనుకుంటాడు. ఎవరు? అబ్నేరు. యెహోవా దావీదుకు తోడుగా ఉండటం చూచి
యెహోవా దావీదును ఆశీర్వదించుట చూచి, యెహోవా దావీదును అభిషేకించుట చూచి అబ్నేరు ఇప్పుడు అవస్థానానికి వెళ్ళిపోతానుకుంటున్నాడు. యోవాబు స్థానం మాట్లాడరా. యోవాబు స్థానానికి ఇప్పుడు యావాబు చూస్తూ ఊరుకుంటాడు. ఇన్ని చెప్పాలి అందరూ. మాట్లాడరే, చెప్పాలి. ఆ స్థానంలోకి వెళ్తే చూస్తూ ఊరుకుంటాడా? పక్కన ఉన్నది ఎవడో మామూలు చెప్పరే. మాట్లాడలేదు. దావీదు సైన్యాధిపతి మామూలు నువ్వు చూస్తూ వచ్చేంత ఊరుకుంటాడా? చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందో చదువుకుందాం. అదే 3వ అధ్యాయం, 30వ వచనం చదువుకుందాం. అలాగున యోవాబును అతని సహోదరుని అభిషేకు అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుని అసహాయులను చంపిన దాన్ని బట్టి యోవాబు అబ్నేరును చంపేసిన. ఆమేన్, హల్లెలూయా. పర్వాకింద పట్టణానికి వచ్చి తెప్పలరా నీకు చంపేది ఎలా పడతారు? ఇది అన్నారా బాబు, సభాకుడు కలగా అది వేరు. ఇప్పుడు వచ్చింది కాదు బాహుబలి. నీకు యోవాబు ఒక్క పోటు పొడవగా జాగ్రత్తగా వినాలి. నా వైపు చూడాలి. అబ్నేరు యోవాబును ఒక్క పోటు పొడవగా అబ్నేరు చచ్చుకున్నాడు. ఇప్పుడు దావీదు యోవాబు మాత్రమే మిగిలాడు. చివరకు ఇప్పుడు అంటాడు, అబ్నేరు నువ్వు ఎంత దారుణంగా చనిపోయావో తెలుసా? నువ్వు ఎంత కఠినంగా చనిపోయావో తెలుసా? అబ్నేరు నీచుడొకడు చచ్చినట్టు నువ్వు చావదలునా? నీ చేతులకు ఏమీ కట్టకుండానే, నీ కాళ్ళకు సంఖ్యలు బిగించకుండానే దోషగారి ఎదుట ఒకడు కూడినట్లుగా నువ్వు కూలిపోయావా అబ్నేరు అని చెప్పి దావీదు అబ్నేరు పాడి మోస్తూ, అబ్నేరు పాడి ఎదుట ఆ మాటలు చదువుతూ ప్రలాపిస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో అబ్నేరా, నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదలునా అని చెప్పి అబ్నేరు గురించి కన్నీరు కాచాడు దావీదు. నంబర్ 3, చేతిలో చేసిన కనీసం దావీదునైనా నువ్వు సంతోషపెట్టగలిగావా? పెట్టలేకపోయాడు. దేవుడు ముందు ఉంచుకున్నాక సౌలు సంతోషపెట్టలేకపోయావు. విశ్వాసీయతను కుమారుడు సంతోషపెట్టలేకపోయావు. చివరికి వెళ్ళిపోదాం అని వెళ్ళి ఎక్కడ కలిసా? దావీదుని